సిజేఐ జస్టిస్ చంద్రచూడ్కు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి బంగ్లాను తక్షణం ఖాళీ చేయాలని నోటీసు ఇచ్చింది. చంద్రచూడ్ ఉంటున్న నివాసాన్ని తక్షణం స్వాధీనం చేసుకోవాల్సిందిగా కేంద్రానికి సుప్రీంకోర్టు లేఖ రాసింది. అయితే తన కుమార్తె అనారోగ్యం దృష్ట్యా బంగ్లాను ఖాళీ చేయలేదని, త్వరలో బంగ్లాను ఖాళీ చేసి అధికారులకు అప్పగిస్తామని మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ తెలియజేశారు. ఢిల్లీలోని కృష్ణమేనన్ మార్గులో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నివాసం ఉంటున్న బంగ్లాను అత్యవసరంగా ఖాళీ చేయించాలని న్యాయస్థానం ఆదేశించింది. జస్టిస్ చంద్రచూడ్ పదవీ విరమణ అనంతరం నిబంధనలకు విరుద్ధంగా అక్కడ ఉండటాన్ని సర్వోన్నత న్యాయస్థానం లేఖలో ప్రస్తావించింది. బంగ్లాను ఖాళీ చేయాల్సిన గడువు ముగిసిపోయి కూడా 6 నెలలవుతోందని వ్యాఖ్యానించింది. దీనికి సంబంధించి హౌసింగ్ అర్బన్ అఫైర్స్ శాఖ కార్యదర్శికి సుప్రీంకోర్టు లేఖ రాసింది. దీనిపై జస్టిస్ చంద్రచూడ్ స్పందించారు. కొన్ని వ్యక్తిగత పరిస్థితులు, తన కుమార్తెలకు ఉన్న ప్రత్యేక అవసరాల దృష్ట్యా అధికారిక బంగ్లా ఖాళీ చేయడానికి ఆలస్యమైందని సుప్రీంకోర్టుకు తెలిపారు. తుగ్లక్ రోడ్లోని బంగ్లా నంబర్ 14ను ప్రభుత్వం తనకు ప్రత్యామ్నాయ వసతిగా ఇప్పటికే కేటాయించినప్పటికీ పునరుద్ధరణ పనులు జరుగుతున్న కారణంగా అందులోకి మారలేదన్నారు. త్వరలో బంగ్లాను ఖాళీ చేసి అధికారులకు అప్పగిస్తానని చంద్రచూడ్ తెలిపారు. భారత ప్రధాన న్యాయమూర్తిగా 2 ఏళ్ల పాటు సేవలందించిన జస్టిస్ చంద్రచూడ్ గతేడాది నవంబర్ 10న పదవీ విరమణ చేశారు. అనంతరం సీజేఐగా విధులు నిర్వహించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ ఇద్దరూ అధికారిక నివాసంలోకి మారలేదు. పదవీ విరమణ చేసిన నాటి నుంచి జస్టిస్ చంద్రచూడ్ ఢిల్లీలోని ప్రధాన న్యాయమూర్తి అధికారిక భవనంలోనే నివాసం ఉంటున్నారు. అయితే గడువు ముగిసినా అధికారిక నివాసంలో ఉన్నారంటూ మాజీ ప్రధాన న్యాయమూర్తి ఇల్లు తక్షణ స్వాధీనానికి సుప్రీంకోర్టు లేఖ రాయడం అసాధారణం అంటున్నాయి న్యాయవర్గాలు.